ఇప్పుడు ఏ పని చేస్తున్నా సాక్ష్యం వాళ్ళని బట్టి చెయ్యాలి. నేను స్నానం చేసేటప్పుడు ఎవరు చూశారని బట్టకట్టుకు చెయ్యాలి? ఉపన్యాసం అంటే చెప్పాను కానీ నేను తువ్వాలు కట్టుకు చేశానో లేదో తెలిసేమిటని కాదు. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు, గాలి చూస్తోంది, పృథివీ చూస్తోంది, ఆకాశం చూస్తోంది, నా ఒంట్లో వేడి చూస్తోంది, అగ్ని చూస్తోంది. వీళ్ళు రేపు సాక్ష్యం చెప్తారు. కాబట్టి వేదం ఎలా చెప్పిందో నేను అలాగే స్నానం చేస్తాను అన్నాను అనుకోండి, ఇప్పుడు నీ చేస్తున్న పనులకు వాళ్ళు సాక్షులు అంటేనే నాకు దేహాభిమానం వదులుతుంది. ఈశ్వరుడు ఒక్కడే అంటే ఆ ఈశ్వరుడు ఎదురుగుండా ఉన్నాడో లేడో నీ భావనలో, అప్పుడు నువ్వు ఏ తప్పైనా చెయ్యొచ్చు. అందుకు గోపాల బాలురు. ఎవరా గోపాల బాలురు అంటే వాళ్ళు దేవతలు, వాళ్ళందరూ దిక్పాలురు, వాళ్ళందరూ గోపాల బాలురిగా అనుగమిస్తున్నారు కృష్ణ భగవానుడిని. ఇప్పుడు వాళ్ళందరి సాక్షిత్వాన్ని నువ్వు అంగీకరిస్తేనే దేహాభిమానాన్ని విడిచిపెట్టి ప్రవర్తించగలవు. నాకో విడిదిచ్చారండి, నేను ఒక్కడే ఉన్నాను. నేను ఒక్కడే ఉన్న చోట నేను ఎలా బ్రతుకుతున్నానో మీకెవరికైనా తెలిసే అవకాశం ఉంటుందా? ఎవ్వరికీ తెలియదు. కానీ నేను ఎలా బ్రతకాలని చెప్తున్నానో అలాగే బ్రతుకుతాను. ఎందుకు బ్రతుకుతాను? మీరెవరైనా చూస్తారని కాదు, అన్ని భూతములు ఈ దేవతలందరూ చూస్తున్నారన్న భయంతోనే బతుకుతాను, వాళ్ళు ఉన్నారన్న భయంతో బతుకుతాను. వాళ్ళు రేపు పొద్దున్న సాక్ష్యం చెప్తారు, నువ్వు ఎలా బతికావో మాకు తెలియదా అని అడుగుతారు. అందుకు అలా బతుకుతాను. కాబట్టి ఇప్పుడు దేహాభిమానం విడిచిపెట్టడం ఒక్క ఈశ్వర సాక్షిగా కాదు, దానికి దిక్పాలురు సాక్షి, వీళ్ళందరూ సాక్షి. వాళ్ళ ప్రతినిధులు గోపాల బాలుడు, అందుకే వాళ్ళు మాట్లాడరు. బ్రహ్మానుభవం ఈశ్వరుడు ఒక్కడితోటే, అందుకే రాసలీలలో గోపాల బాలుడు ఉండరు. అది తత్వం. అందుకు ఆయన అన్నాడు, దీనికి ప్రాయశ్చిత్తం దేహాభిమానం విడిచిపెట్టారని గుర్తు, వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కరించండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళన్నారు, బయటికి వచ్చారు, బయటికి వచ్చి గుహ్య భాగములను ఒక చేత్తో ఆచ్ఛాదించి ఒక చెయ్యెత్తి నమస్కరించారు. ఈశ్వరుడు అన్నాడు, దోషం, ఒక చేత్తో నమస్కారం చేయకూడదు. పైగా రంధ్రజ్ఞానము అని వేదాంతంలో ఒక విశేషం. అది అసలు మనుష్యునికి 11 రంధ్రములు ఉంటాయి. 11 రంధ్రములలో పుట్టినప్పుడు ఒక రంధ్రం మూసుకుపోతుంది, వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం తెరుచుకుంటుంది, మిగిలిన 9 బతికున్నంతకాలం పనిచేస్తాయి. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 మూత్రద్వారం ప్రథమ రంధ్రం వేదాంతంలో, 9 రంధ్రాలు. 10వది బొడ్డు, 10వది బ్రహ్మరంధ్రం, 11వది బొడ్డు. బొడ్డు రంధ్రం, అందుకే నాభిగొట్టంలోంచి లోపలికి వెడుతుంది, తల్లి తిన్న ఆహార సారం వెడుతుంది, అది బయటికి వచ్చాక మూసుకుపోతుంది, బొడ్డు మూసుకుంటుంది. అందుకని 11వ రంధ్రం మూతపడుతుంది. 10వ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి. 10వ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవడం అంటే ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం, అందుకే ఇక్కడ గట్టిగా కొట్టకండి అంటారు. సీమంతము అని ఇక్కడ వరకే పాపట, అది దాటి తీయరు. ఎందుకంటే ఇక బ్రహ్మరంధ్రం ఎప్పుడు తెరుచుకోవాలి, ఎప్పుడు తట్టాలంటే ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు ఊర్ధముఖ చలనం చేసి పైకి వెళ్ళి తట్టి బదల కొట్టుకుని వెళ్ళిపోతాడు జీవుడు. అప్పుడు ఈశ్వరుని ఎందుకు కలిసిపోయాడని గుర్తు, అది చిట్లితే. అందుకే అలా చిట్లకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, అంత్యేష్టి సంస్కారం అనందు కాలిపోతున్నప్పుడు ఠప్ అని చప్పుడు వస్తుంది, అది వచ్చే వరకు ఉంటారు. అది వచ్చే వరకు ఉండి స్నానం చేసి వెళ్ళిపోతారు. కపాల మోక్షం అయిపోయింది అంటారు. అప్పుడు కనీసం అలా బద్దలైపోయింది కదా, మంచి లోకాలకు వెళ్ళి అని ఓ తృప్తితో వెళ్ళిపోతారు. అసలు వెళ్ళిపోయేటప్పుడు బద్దలవ్వాలి. అందుకే వివేకానందుడు పంచాంగంలో ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకుని అన్ని గంటల అన్ని నిమిషాలకి ఆయన కపాలం బద్దలై వెళ్ళిపోయాడు. అది పునరావృత్తి లేదు అని గుర్తు. అది దశమరంధ్రం అంటారు. నమస్కారం చేసినా అంజలి ఘటించినా అందుకే ఇలా పైకెత్తుతారు. అంటే ఊర్ధ్వముఖ చలనం చేసి 10వ రంధ్రం దగ్గర నుంచి వెళ్ళాలి. అది సాధనకి మెట్టు. మోహము, సంసారము, పుట్టుక, అజ్ఞానము, కామము, దొరకనందుకు క్రోధము, ఇవన్నీ ప్రథమ రంధ్రాన్ని ఆవహించి ఉంటాయి. ప్రథమ రంధ్రం మీద చెయ్యి ఉన్నది అన్నంతసేపు ఇంకా కామవ్యామోహమునందు, సంసారమునందు, అజ్ఞానమునందు కాళింది మడుగు ఎందే ఉన్నాడు. 2 చేతులు పైకెత్తిన నాడు ఊర్ధ్వముఖ చలనాన్ని అడిగాడు. కృష్ణుణ్ణి పతిగా అంగీకరించడం అంటే యోగ మార్గంలో ఆయన్ని చేరిపోవడం. ఆయన్ని చేరిపోవడం ఎప్పుడు సంభవము అంటే కామక్రోధములను విసర్జించాలి, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. అందుకు 2 చేతులు ఎత్తమని చెప్పాడు. ఎత్తి నమస్కరించమన్నాడు. మీరొక్క మాట గమనించగలిగితే కృష్ణుడు చేసినది ధూర్త చేష్టితము కాదని అర్థమవుతుంది. ఆయనకి 7 ఏళ్ళు, వాళ్ళకి 5 ఏళ్ళు అప్పుడు భాగవతం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆయన ఎందుకు చెప్పాడు. చెప్పి వాళ్ళు బయటికి వచ్చారు. బయటికి వచ్చి నిజమే
వ్రతముల్ చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాననట్టి వరుదున్ వామాక్షులు ఇక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగం మంచు చింతించి పాలతటంజస్త కరబ్జలై సరసలీలన్ మ్రొక్కిరట్లందరున్నారు పోతన గారు. అసలు ఒక వ్రతం చేస్తానంటాడు, అన్ని వ్రతభంగాలే చేస్తాడు. అసలు నిజానికి వాడు వ్రతం చేయడు, వ్రతభంగమే చేస్తాడు ఎక్కువ, అన్ని దోషాలే. ఇన్ని దోషాలుంటే ఆ వ్రతానికి ఫలితం రాదు. రాకపోయినా ఈశ్వరుడు ఎక్కడ తీసేస్తాడంటే నామం చెప్తే చాలు. అందుకే అధాంగ పూజ చేయిస్తారు. అధాంగ పూజ చేయిస్తున్నప్పుడు ఈశ్వరుణ్ణి పాదాల నుంచి తల వరకు చూసి, పువ్వులు పోసినప్పుడు తల నుంచి కింద వరకు చూసి ఆయన నామం పలుకుతుంటే చేసిన దోషాలు విరిగిపోతూ వ్రతం సిద్ధిస్తుంది. ఉపన్యాసానికి వచ్చినా పూజ చేసినా సెల్ ఫోన్ విడిచిపెట్టనన్నవాడు ఎప్పుడూ బాగుపడలేడు. ఎప్పుడు బాగుపడగలడు అసలు దాని మీద దృష్టి అంటూ ఉంటే? కాబట్టి వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగం మంచు చింతించి పాలతటంజస్త కరబ్జలై సరసలీలం మ్రొక్కిరట్లందరూ. అందుకని వాళ్ళు రెండు చేతులెత్తి ఇలా నమస్కరించారు. పాలతటన్యస్త అంటే నుదురుకి తగిలేటట్టుగా నమస్కరించారంటే 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు బుద్ధిస్థానమైన తల 11ంటిని యోగేశ్వరుడైన కృష్ణుని యందు న్యాసము చేశారు. అంటే వాళ్ళు యోగమునందు కృష్ణుడితో కలయికని అపేక్షించారు. అందుకే రాసలీల ఆ బ్రహ్మానుభవం. అప్పుడు ఆయన ఒక్కడే ఉంటాడు, ఇక గోపాల బాలురు ఉండరు. దేవతలు సాక్షిగా చేసిన కర్మ వలన కలిగిన చిత్తశుద్ధి వలన బ్రహ్మానందము ఒక్కడితోటే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ గోపకాంతలందరూ ఎత్తి నమస్కరిస్తే చేతులు ఆయన అన్నాడు, శృంగారవతులార సిగ్గేల మిమగూడి చిన్ననాట నెగోలి పెరిగినాడ ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ నేను చూడని మర్మమేది కలదు. వ్రతనిష్టలయ్యుండి వలువలు దల్చక నీట చొత్తురే మీరు నీతి తప్పి కాత్యాయనీదేవి కల్లచేయుటె కాక ఈ రీతి నోచువారెందుకలరు. వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులు ఆడనేలా అన్నాడు. ఎంత అద్భుతమైన వేదాంతం చెప్పాడు. అసలు ఈశ్వరుడికి తెలియకుండా ఈ శరీరంలో ఏముందండి? ఆయన లోపల ఉండబట్టి కదూ ఈ శరీరం ఇన్ని మార్పులు చెంది ఈ శరీరం ఇంత పెద్దదైంది. శృంగారవతులేర సిగ్గేల మిముగూడి చిన్ననాటనే గోలె పెరిగినాడ. మీతో కలిసి పెరిగిన వాడిని మనందరం ఒకలా ఆడుకున్న వాళ్ళని నాకు తెలియదు మీరెవరో నేనెవరో. నన్ను పతిగా మీరు భావించట్లా? ఆంతరం మీలో నేను లేను. చిన్ననాటనే గోలె పెరిగినాడ ఎన్నడు మీతోననున్నాడా? మీలోనే ఉన్నాను నేను. మీలో నేను ఉండబట్టి అసలు ఆ శరీరాలు ఉన్నాయి. నేను లేకపోతే అది ఎక్కడుంది? శివం లేకపోతే శవం ఉంది. నాకు తెలియనిది ఏముందని నా దగ్గర నమస్కరించడానికి బెంగపెట్టుకున్నారు? నేను శరీరాలు చూడాలనుకున్నవాడిని కాను, మీరు శరీరాలతో చేసిన పాపాన్ని పోగొట్టాలనుకున్నవాడిని, యోగేశ్వరేశ్వరుణ్ణి. కాబట్టి కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు. రేపు మేము కాత్యాయని వ్రతం చేశాం, కృష్ణానుగ్రహం మాకు కలగలేదు, కాత్యాయని వ్రతం తప్పని చెప్పి లోకంలో చెప్పడం తప్ప మీరు కాత్యాయని వ్రతం చేశారా, వ్రతభంగం చేశారా? అలా స్నానం చేయొచ్చా? వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నీట చొత్తురే మీరు నియతి తప్పి వ్రతం చేస్తానని చెప్పి ఒంటి మీద బట్ట లేకుండా నీళ్లలోకి వెళ్ళొచ్చా? స్నానం చేయొచ్చా? తప్పు కాదు మీరు చేసింది. కాబట్టి మీ తప్పు పోవాలంటే ప్రాయశ్చిత్తం, భగవంతుడికి నమస్కారం. కాబట్టి ఇంటులెల్ల చేతులెత్తి బ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేలా. ఎందుకమ్మా ఎగ్గులు? పుచ్చుకోండి చీరలు అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది అందులో ఉన్న యోగ రహస్యం ఏమిటో. వాళ్ళు పొందారు ఉద్ధరణ. అందుకు రాసలీలకి వాళ్ళు అర్హత పొందారు. ఇప్పుడు వాళ్ళు 2 చేతులెత్తి నమస్కరించి వాళ్ళ చీరలు వాళ్ళు పుచ్చుకున్నారు. కృష్ణుడు అన్నాడు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కానబడియే నన్ను కొల్వ చింతించినారు వ్రతఫలంబు మీకు తప్పక దక్కును. కామితార్థంబులు కలిమి చెప్పగనేలా నను గొల్వ ముక్తికి నడువవచ్చు. కడమ కూడగ కాత్యాయనీదేవి నోయంగ ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని కృష్ణుండు పల్క. వాళ్ళందరితోటి ఆయన అన్నాడు, లక్షణవతులార లజ్జించి చెప్పరు, మీరు లజ్జతో చెప్పట్లేదు, కానీ నిజం చెప్తున్నాను, మీరు నన్ను పతిగా కోరుకున్నారు, మీ వ్రతం పూర్తయిపోయింది, మీరు దేనికి వ్రతం చేశారో ఆ ఫలితాన్ని మీకు ఇచ్చేస్తున్నాను. అసలు నన్ను పూజించిన వాడికి కలిమి ఏమిటి, ఐశ్వర్యం ఏమిటి? మోక్షంబు పొందవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు, అది కూడా ఇవ్వగలను. కేవలం ధూర్తతనానికి వచ్చిన పిల్లాడైతే ఇది ఎందుకు మాట్లాడతాడండి? కలిమి చెప్పగనేలా మోక్షంబు పొందవచ్చు. కాబట్టి
కాత్యాయనీదేవి నోయంగా కడమ కూడగా ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మిపొండని హరిపల్క. మీకందరికీ కూడా ఇక మీద రాత్రులందు నాతో అనుభవం ఉంటుంది, వెళ్ళిపోండి అన్నాడు. మళ్ళీ ఈ మాట ఏమిటి అనుమానంగా ఉందండి, అదేం మాట అండి అంటారు. రాత్రియే ఉపాసన ఉంటుంది, అసలు రాత్రిలే ఉపాసన. శారదా నవరాత్రులు అంటున్నారా, శారదా నవపగళ్ళు అంటున్నారా? శారదా నవరాత్రులే, గణపతి నవరాత్రులే, మహాశివరాత్రే, రాత్రులే ఉంటాయి. రాత్రి అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి. చీకటి అంటే ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియకుండుట. భయం దేనికి అంటే అది ఏమిటో తెలియదు. చీకట్లో వెళ్ళిపోతున్నాడు, తాడుంది పాము అనుకున్నాడు, భయం. అయ్య బాబోయ్ పడగా, అయ్య బాబోయ్ బుస్సు అంటోంది అంటున్నాడు, వణికిపోతున్నాడు, చెమటలు పట్టేస్తున్నాయి. అప్పుడు మీ చెక్కు బుక్కు పట్టుకొచ్చి అక్కడ పెడితే తెలుస్తుందా? మీ పాలసీ పట్టుకొచ్చి పెడితే తెలుస్తుందా? ఉద్యోగంలో మీరు ఎంత గొప్పవాళ్ళో ఆర్డర్ పట్టుకొచ్చి అక్కడ పెడితే తెలుస్తుందా? ఎదురింటే ఆయన ఇక్కడ పాములు ఎందుకుంటాయండి అని దీపం పట్టుకొచ్చి ఇలా చూపించాడు, తాడు, అంతే, భయం అంతా పోయింది. సత్యం తెలిస్తే భయం పోయింది. సత్యం తెలియకపోవడానికి చీకటి కారణం. చీకటి అంటే అజ్ఞానం. చీకటి ఎందే ఈశ్వరుడు వస్తాడు. ఎప్పుడు ఈశ్వరుడు అవసరం ఎప్పుడు ఉంటుందంటే చీకట్లోనే. చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని పోగొట్టడానికి కటిక చీకట్లోనే ఈశ్వరుడు వస్తాడు ఇప్పుడు. అందుకే శ్రావణ మాసంలో ఉండేటటువంటి కృష్ణపక్షమనందు అర్ధరాత్రి వేళ అష్టమి నాడు ఆవిర్భవిస్తాడు. అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మళ్ళీ మాఘమాసంలో అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి నాడు శివలింగం ఆవిర్భవిస్తుంది. అది జ్యోతిర్లింగం. ఈయన కృష్ణం వందే జగద్గురుం. ఈయన జగద్గురువు. జగద్గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు. శివలింగం జ్యోతిర్లింగమై అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌడి విల సత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్తి సిద్ధయే ద్రౌపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశిచల కలశ్చండ కోదండ హస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటల్లా జ్యోతిర్లింగం. అది పాతాళం నుంచి ఆ పై వరకు అంతు మొదలు తెలియకుండా వ్యాపించి జ్యోతి స్వరూపమై నిలబడుతుంది, చీకట్లో పోగొడుతుంది. చీకటి యందు పరమాత్మ యొక్క అనుభవము అన్న మాటకు అర్థం ఏమిటంటే సత్య వస్తువు గోచరించుట. అంటే బ్రహ్మానుభవము, రాసలీల, బ్రహ్మము అనుభవములోనికి వచ్చుట. అలా ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు అంటే ఇక మీద మీరు చీకట్లో ఉండవు, రాసలీల పొందుతారంటే బ్రహ్మానుభవాన్ని పొందుతారు. ఆ అద్వైతానుభూతి ఎందు ఓలలాడతారు. మీరు వెళ్ళిపోండి, మీకు వ్రతం యొక్క ఫలితం కలిగింది, వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు పతి అయ్యాడు వాళ్ళకి. అంటే ఆయనే గతి అయ్యాడు, ఆయన ఎందే ఐక్యమవుతారు. అది యోగ దృష్టి. యోగ దృష్టిలో వ్రతము, వ్రతభంగము, వ్రతాచారము, యోగిగా కృష్ణ భగవానుడు కూర్చోవడం, వాళ్ళని తనలో కలుపుకునేటటువంటి ప్రక్రియకి నాందీవాచకంగా వ్రతము యొక్క ఫలితాన్ని ఇవ్వడం, పుణ్యకర్మల చేత తృప్తి పొందినటువంటి భగవంతుడి చిత్తశుద్ధినిచ్చి చిత్తశుద్ధిలు కలిగినటువంటి పాత్రత కలిగినటువంటి జీవునకు జ్ఞానమిచ్చి జ్ఞానము వలన పుట్టుకలేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కల్పించేటటువంటి రాసలీలా ప్రక్రియకి పూర్వాంగం కాత్యాయని వ్రతంలో గోపికా వస్త్రాపహరణం. అంత గొప్ప ఘట్టం అది. మనకి అన్ని నీతులు నేర్పింది. ఒక వ్రతం చేసేటప్పుడు వెనక దోషాలుంటాయి, తెలిసో తెలియకో చేసేస్తావు. అవి పోవాలంటే మధ్య మధ్యలో భగవన్నామం చెప్తుండు, గోవిందా 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 అంటుండు. ఆ భగవన్నామం పలుకుతుంటే పోతాయి దోషాలు, లేకపోతే ఆ వ్రతాలు ఫలించవని నదీ స్నానం ఎలా చెయ్యాలో, బట్ట ఎందుకు కట్టుకోవాలో, ఈశ్వరుడు ప్రీతి పొందిన నాడు దోషాన్ని కూడా ఎలా తొలగిస్తాడో దగ్గర మొదలుపెట్టి ఆంతరమునందు దేహాభిమానం తీయడం, ఒక వ్రతం చేసేటప్పుడు తాత్కాలికంగా వదిలిన దుర్గుణములు మళ్ళీ ఆవహించకుండా ఈశ్వరుడు కాపాడేటటువంటి ప్రక్రియని ఆవిష్కరించినటువంటి అద్భుత ఘట్టము గోపికా వస్త్రాపహరణం. త్రాటి చేత నడుం చుట్టూ కట్టబడినవాడు కనుక ఆ తాడు గట్టిగా బిగిసినప్పుడు మచ్చలేనటువంటి వాడికి నడుం చుట్టూ మచ్చ పడిపోయింది కనుక ఆ మచ్చ పడినటువంటి వాడు ఒకనాడు తాటి చేత కట్టబడ్డవాడు అనేటటువంటి గుర్తుని పొందినవాడు కనుక ఆయనకి దామోదర అని పేరు వచ్చింది. ఆయన్ని లోకంలో కట్టగలిగిన వాడెవరు? ఆయన్ని కట్టగలిగిన వాడెవరు లేడు.
అటువంటి వాడు ఒకనాడు పరమభక్తి కలిగినటువంటి యశోదాదేవి చేత కట్టబడ్డాడు. అలా కట్టబడినటువంటి ఘట్టాన్ని దామోదర ఘట్టము అని పిలుస్తారు, ఉలూకల బంధనము అని. అది విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి అని. అందుకే దామోదర లీల భాగవతంలో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి లీల. దీన్ని బ్రహ్మచారుల దగ్గర నుంచి 4 ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సన్యాసుల వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉంటారు. అటువంటి దామోదర అనేటటువంటి పేరుని పొందినటువంటి లీల భాగవతం 10వ స్కంధంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలల అన్నిటిలోకి కూడా మకుటాయమానమైనటువంటి లీలగా అభివర్ణింపబడింది. చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆడుకుంటున్నాడు పిల్లలతో కలిసి. యశోదమ్మ ఇంట్లో చల్ల చేస్తోంది. చల్ల చెయ్యడం అనేటటువంటిది గోపాకులంలో ఉండేటటువంటి వారి యొక్క వృత్తి. వారి ఐశ్వర్యమంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పశుపోషణ నుంచి, ఆ పాలని చిలికి వెన్న చేయడంలోంచే వస్తుంది. అందుకే ఏ కర్మ వలన ఐశ్వర్యము ఉత్పన్నమవుతుందో ఆ కర్మని ఈశ్వరుడిగా భావన చేసి ఆ కర్మకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏముంటాయో ఆ పనిముట్లకి పూజ చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఒక సంప్రదాయం. ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది శారదా నవరాత్రుల్లో. నిజానికి ఆయుధ పూజలోకి ఏది పెడుతుంది అంటే, విద్యార్థి అయితే కళాన్ని పెడతాడు. ఒక తాపీ పని చేసేటటువంటి వాడు ఆ తాపీకి పనికొచ్చేటటువంటి పనిముట్టు పెడతాడు. ఒక శరీర కాయ కష్టం చేసేటటువంటి వాడు ఒక గుణపాన్ని ఉంచుతాడు. ఒక సైనికుడు తన కత్తిని ఉంచుతాడు. మహారాజు రాజదండాన్ని ఉంచుతాడు. బ్రాహ్మణుడు పంచాంగాన్ని ఉంచుతాడు. యథార్థమునకు ఒక ఇంటి ఇల్లాలు ఆమె వంట పనికి ఉపయోగించేటటువంటి గరిటిని కూడా ఉంచవచ్చు. ఏమి దోషమేం లేదు అందులో. ఎందుచేత అంటే ఎవరి యొక్క విభూతి దేని ద్వారా ప్రసరించడం వల్ల సార్థక్యాన్ని పొందుతారో ఆ పనిముట్టుని ఈశ్వరుని యొక్క విభూతిని పొందడం కోసమని పూజ యందు ఉంచుతారు. మిగిలినవి మీకు అర్థమైనటువంటి విషయాలే. ఒక ఇల్లాలు గరిటె ఉంచడం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఒక ఇల్లాలి యొక్క ప్రధాన కర్తవ్యం ఏది అంటే ఋతువుని కాలాన్ని దృష్టిలో పెట్టుకుని భర్తకి వంట చెయ్యాలి అని. భర్తకి వంట ఇల్లాలే ఎందుకు చేస్తుంది అంటే దానికి కొన్ని ఆమెకి మాత్రమే తెలిసి ఉంటాయి. ఆయన ఇప్పుడు ఇలా భోజనం చేస్తారు, ఇది ఒక పవిత్రమైనటువంటి కాలం. ఈ కాలంలో ఆయన భోజనం చేసేటప్పుడు భగవన్నామని చెప్పుకుంటూ చేస్తారు. అందుకని నేను కూడా వంట భగవన్నామని చెప్తూ చేస్తాను. ఈ ఋతువునందు ఆయన ఆరోగ్యం నిలబడడానికి ఈ పదార్థాన్ని నేను వండాలి అని తెలుసుకుని ఉంటుంది. వంట చేయడం చేత భర్త యొక్క ఆరోగ్యాన్ని నిలబెడుతుంది. బాహ్యమునందు శరీరము యొక్క ఆరోగ్యాన్ని నిలబెట్టేది, ఆంతరమునందు భర్త మనస్సుకి శాంతి చేకూర్చగలిగినది భార్య ఒక్కతే. అందుకే ఆమెకున్నటువంటి స్థానం అనితర సాధ్యమైనటువంటి స్థానం. అంత గొప్ప స్థానం ఆమెకి మాత్రమే ఇవ్వబడింది. అందుచేత భర్త ఆరోగ్యానికి కారకమైనటువంటి వంట చేయగలిగినటువంటి సమర్థత ఈశ్వర విభూతిగా తన యందు ప్రచోదనం కావాలి అని తన పనిముట్టైనటువంటి గరిటెని పూజలో పెట్టి పూజ చేయడాన్ని నిషిద్ధంగా భావించలేదు. అందుకే ఇప్పటికీ మైసూర్లో ఆయుధ పూజ నాడు అన్ని ఆయుధాలు కూడా రాజుగారి కోటలో ఉంచి పూజ చేసేటటువంటి సంప్రదాయం ఉంది. అసలు యథార్థానికి విద్యార్థులు కూడా పూజ చేస్తే కళాన్ని పెట్టి పూజ చేస్తారు. ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి ప్రధానమైనటువంటి పరికరం ఏది ఉంటుందో దాన్ని పరమ గౌరవంగా భావన చేస్తారు. అందరూ గౌరవంగా భావించవలసినది వస్త్రాన్ని. వస్త్రాన్ని అందరూ గౌరవించాలి. ఏ ఇంట ఆయుర్దాయం తగ్గిపోతుంది, ఏ ఇంట ఐశ్వర్యం తగ్గిపోతుంది అని అడిగారు. ఏ ఇంట బట్టని కాలుతో తంతారో, ఏ ఇంట బట్టని కాలుతో పైకెత్తుతారో ఆ ఇంట యజమానికి ఆయువు క్షీణిస్తుంది. అంచు కలిగిన బట్ట ఆయువుకి చిహ్నం. అందుకే దాని గురించి పటలపన్నామని అబ్బో వేదంలో వస్త్రం గురించి ఎంతో చెప్తారు. దాన్ని దేవతలు ఆవహించి ఉంటారు. అందుకే స్నానం చేసిన బట్ట విడిచిపెట్టినప్పుడు ఒక్క భార్య మాత్రమే జాడిస్తుంది, లేదా తాను, అథవా ఆఖరి అవకాశం ఇంటి దాసికి.
తప్ప ఇంకెవరూ దాన్ని ముట్టుకోరు. బట్ట కాలుతో పైకెత్తకూడదు. ఎవరూ బట్ట పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు. పరమ మర్యాదతో ప్రవర్తించవలసినది ఇది అంటే కట్టుకునేటటువంటి బట్ట విషయంలోనే అంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మిగిలినవి ఎవరికి సంబంధించినటువంటి వృత్తి పరికరాన్ని వారు పరమ గౌరవంతో చూస్తారు. ఎందుకంటే ఐశ్వర్య ఆవిర్భావము ఎందు నుండి ఉంటుంది అంటే ఆ పరికరము నుండే ఉంటుంది. ఒక రైతుకి ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాగలి నుండే వస్తుంది, ఎద్దు నుండే వస్తుంది. వ్యవసాయం ఎద్దుతోనే దున్నించడానికి ఈ దేశంలో ఓ కారణం ఉంది. ఎద్దు వర్షం పడి భూమిని దున్నడం ప్రారంభం చేసినప్పుడు దాని యొక్క డెక్కల నుండి అమృత బిందువులు స్రవిస్తాయి. అది భూమికి తగిలినప్పుడు అమృత బిందు స్రావమై భూమిలో కలుస్తుంది. ఎద్దులతో దున్నినటువంటి భూమిలోంచి వచ్చినటువంటి పంటని ప్రజలు తింటే వాళ్ళకి చుచ్చు అంటే కంటి సంబంధమైనటువంటి అనారోగ్యం ఉండదు. దీర్ఘకాలం కళ్ళజోడు లేకుండానే చదవగలిగినటువంటి సమర్థత ఉంటుంది. చిన్న పిల్లలకి కూడా కళ్ళజోడులు ఎందుకు వస్తున్నాయి అంటే నేను వేదాన్ని ఆధారం చేసుకు చెప్పాలి అంటే ఎద్దులతో దున్నడం పోయింది కనుక అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఎవరి వృత్తికి సంబంధించినటువంటి పరికరం వాళ్ళ ఐశ్వర్య ఆవిర్భావమునకు హేతువు. ఆ వస్తువు పట్ల అమర్యాద పనికిరాదు, పరమ మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో ఎప్పుడైనా పుస్తకాన్ని కింద పెడితే మా అమ్మ దెబ్బలాడేది, నీకు చదివేం వస్తుందిరా పుస్తకాన్ని కింద పెడితే అనేది. ఒప్పుకునేవారు కాదు. ఏదైనా బట్ట వేసి చదువుకునే పుస్తకాలకి దాని మీద పెట్టి కింద ఏదైనా ఆసనం వేసి కూర్చుని పుస్తకం పట్టుకుని చదవమనేవారు తప్ప నేల మీద పుస్తకం ఉంచద్దనేవారు. ఆ తరువాత పెద్ద అయిన తర్వాత తెలిసింది మహాతల్లి ఆవిడ ఎందుకు అలా చెప్పిందో. అది పూజనీయమైన వస్తువు అయినప్పుడు దాన్ని కటిక నేల మీద ఉంచకూడదు, దాన్ని ఒక బట్ట మీద పెట్టాలి. యద్భావం, ఎక్కడ ఎటువంటి పవిత్ర భావన ఉంటుందో ఆ భావమునకు తగినటువంటి ఐశ్వర్యాన్నే ఆ వస్తువు కటాక్షిస్తుంది. కాబట్టి వాళ్ళకి పశుపోషణము, ఆ ఆవుల యొక్క పాలు తీయడం, వాటిని కాచడం, తోడు పెట్టడం దదిమధనము అంటారు. అంటే పెరుగు చిలకడం. ఇవి వాళ్ళ ఐశ్వర్యమునకు కారణములు. గోపాల బాలురు ఆవుల్ని ఎద్దుల్ని తీసుకెళ్ళి పోషిస్తారు, వాటి పాలు తీసి ఇస్తారు. ఈ పాలు కాచడం ఇల్లాలు కాస్తుంది, కాచి దాన్ని తోడు పెట్టి పెరుగు చిలకడం ఆమె చిలుకుతుంది. పెరుగు చిలకడం అనేటటువంటిది అంత సామాన్యమైన విషయమేం కాదు. మీలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉండి ఉండవచ్చు. పెరుగు చిలకడం అనేటటువంటిది ఒక అద్భుత ప్రక్రియ. అసలు యథార్థంగా చెప్పాలి అంటే పెరుగు చిలికేటటువంటి ఇళ్లలో లక్ష్మి తాండవిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ కుండలో పెరుగు తోడుపెట్టి గట్టిగా ఉన్నటువంటి పెరుగులోకి కవ్వాన్ని దింపి స్తంభానికి 2 తాళ్ళు కడతారు, అడ్డుతాళ్ళు. అందులోకి కవ్వాన్ని ఉంచి నిలువుతాడు వేసి 2 చేతులతో పట్టుకుని సమానంగా తిప్పాలి. ఆ కవ్వం కిందకి దిగితే కుండ కింది భాగం బద్దలైపోతుంది, పక్కలకి వెళ్ళిపోతే పక్క భాగం బద్దలవుతుంది. పెరుగు మధ్యలోకి నిలబడి చిలికేటట్టు అలాగని అమరిక లేకుండా తిప్పితే పెరుగు తొలికిపోతుంది. అలా కాకుండా చర్ ఛస్ అని చప్పుడు వచ్చేటట్టుగా ఏదో పాల సముద్రాన్ని చిలుకుతున్నారా అన్నంత అందంగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.